పాండిత్యానికి సంబంధించిన తెలివితేటలతో, వాక్ చమత్కారంతో, గొప్ప ఊహతో ఘటన సామర్థ్యాన్ని సైతం ప్రదర్శించవచ్చు. వాక్ చమత్కారం అంత గొప్పది, ఊహాశాలిత అంత గొప్పది. కాళిదాసు ఉన్నటువంటి కాలంలో ఒక పండితుడు, ఒక సాదాసీదా బ్రాహ్మణుడు, పండితుడు అని చెప్పడానికి కూడా వీల్లేదు, చాలా పేదరికంలో ఉన్నాడు. కాళిదాసు ఇంటికి చాలా దగ్గరలో ఉంటాడు. ఎప్పుడో వీళ్ళ ఆవిడని కాస్త శ్రావణ మాసం మంగళగౌరీ వ్రతానికి పిలిచే అలవాటు. ఇప్పుడు వెళ్ళడం, ఆ ఇంట్లో కాస్త పేదరికం అంతా చూడడం, ఏదో కాస్త తోచింది ఇస్తూ ఉండడం. మరి వీళ్ళకి రాజాశ్రయం ఉంది కదా, కాస్త అప్పుడప్పుడు వాళ్ళ కష్టాలు కాళిదాసుతో చెబుతూ ఉండడం. ఇలా మరి ఆడవాళ్ళ సాంగత్యాలు కూడా ఒక్కోసారి కుటుంబాలకు చాలా ఉపయోగపడతాయి. మరి చాలా అలాగా కాళిదాసుకి బ్రాహ్మణుడి మీద జాలేసి, ఏముందయ్యా బ్రాహ్మణుడు, వేదం చదువుకున్నావు, కవిత్వం చదవకపోతే, పద్యం చెప్పకపోతే, పాండిత్యం లేకపోతే వేదం ఉంది కదా, ఏముంది అసలు వేద పండితులను చూసి ఆశీర్వదిస్తే చాలు కదా, ఏదో ఇస్తారు అంటే, ఏమోనండి దానికి కూడా వణుకు, భయము, దడ, రాజుగారిని చూస్తేనే నాకు కాళ్ళు చేతులు ఆడవాడు. ఏం పర్వాలేదు, నేను తీసుకెడతాందా అన్నాడు. సో ఏమని ఆశీర్వదించమంటారు అన్నట్టు. ఓ పని, రాజ్యానికి కొన్ని రకాల పీడలు ఉంటూ ఉంటాయి. మా రాజుగారి మధ్య కొంచెం ఈ శత్రుపీడ ఎక్కువగా ఉండి, అలాగే అంతఃశత్రువుల పీడ కూడా కొంచెం పెరిగింది. 2-3 రకాల పీడలు ఉన్నాయి. అందుకని నువ్వు పని చేయి, త్రిపీడా పరిహారోస్తు అని ఆశీర్వదించమన్నట్టు. సరే, కాస్త ఆ మాత్రం తెలిసిన వాడు త్రిపీడా పరిహారోస్తు, త్రిపీడా పరిహారోస్తు అది 2-3 సార్లు అనుకున్నాడు. ఆ త్రిపీడ అంటే మరి ఏమిటంటే, నేను చూసుకుంటానుగా, అవన్నీ నీకెందుకు అన్నాడు. తీసుకెళ్ళాడు. మేము మంచి వేద పండితులండి రాజుగారు, ఏం లేదు పెద్ద మన పరీక్షలు అవి కాదు, కానీ అసలు ఆయన ఉనికే గొప్ప విషయం ఉండేది, ఆయన దర్శనం చాలండి. అంచేతను ఆయన ఒక్కసారి మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన సహజంగా రాజులకి వేద పండితులు అంటే గౌరవం. అయ్యో నన్నేమిటి, భార్య సహితంగా ఉందో, అమ్మో మహారాణి గారిని కూడా ఆశీర్వదించమన్నాడు. ఎందుకంటే అప్పటికేదో ఆయనకి సంతానం లేదు, అందుకని ఆయన బాధ ఆయనకుంది, ఎన్ని ఉంటే ఏమి. అందుకని ఇంకా మాకు కడుపునో కాయలేదు, కాస్త ఆయన పండితులు ఆశీర్వదిస్తే ఏమైనా కాస్త దేవుడు అనుగ్రహిస్తాడు అని ఆశీర్వదించమన్నారు. ఈయన భార్యతో సహా ఉంటే ఏం ఆశీర్వదించాలి అని తెలియదు. ఈ నేర్పింది త్రిపీడా పరిహారోస్తు ఒకటే. రాజుగారి కనపడగానే త్రిపీడా పరిహారోస్తు, త్రిపీడా పరిహారోస్తు అన్నట్టు. ఏదో పీడ వాళ్ళకు ఉంటూనే ఉంటుంది కాబట్టి పోన్లే సంతోషం అన్నాడు. మహారాణి గారు చూడండి, త్రిపీడాస్తు అన్నట్టు. ఈ కంగారులో ఈ పరిహారం మర్చిపోయేది. అమంగళం ప్రతిహత మొగ్గాక అంటారు మామూలుగా. ఏదైనా వినకూడని మాట వింటే అమంగళం ప్రతిహత మొగ్గాక, మళ్ళీ ఏదో దీనికి ఉంది కదా అని దాన్ని కూడా ఆచరిస్తే అమంగళం అప్రతిహత మొగ్గాక అంటే అది జరిగి తీరుతుంది. 2 నెగిటివ్లో పాజిటివ్ అవుతుందిగా, 2 నకారాలు ఒక సకారం అవుతుంది. అందుకని అమంగళం ప్రతిహత మొగ్గుగాక అనాలి, కానీ అమంగళం అప్రతిహత మొగ్గాక అంటే అలాగా కొంచెం జాగ్రత్త తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు ప్రమత్తంగా ఉండకూడదు అన్నది తప్ప అప్రమత్తంగా ఉండకూడదు అనకూడదు. అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటేనే అదేదో ఉంది కాబట్టి అదేదో వ్యతిరేక భావం అనుకుని అప్రమత్తంగా ఉండకంటే అలాగే ప్రమత్తంగా ఉండకు, అప్రమత్తంగా ఉండు, తెలుసుకోవాలి కదా. అందుకని త్రిపీడాస్తు అన్నట్టు. వెంటనే రాజుగారికి కోపం వచ్చేసి, నాకేమో పరిహారం అంటాడు, ఆవిడకేమో 3 పీడలు అంటాడు. ఏమిటంటే, కాళిదాసు ఆ చమత్కారం అండి, కంగారు పడకండి మహారాజా, వేద పండితుడు నోట ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి అధూనాం అర్థం వాగనువర్తతే. మన కాలంలో ఉండే భవభూతి అనేటువంటి కవి ఉత్తరామచరిత్రలో చెప్పాడు మహారాజా ఈ వాక్యాన్ని. ఋషులు ఆద్యులు అయినటువంటి మహానుభావులు మాట్లాడితే అర్థాలు వాటిని వెతుక్కుంటూ వస్తాయి. వాడు ఆలోచించి మాట్లాడరు, దైవానుగ్రహంతో మాట్లాడతారు. మామూలు లౌకికులైన మనబోటిగాడు మాట్లాడుతుంటే 100 రకాలు ఆలోచించుకొని మాట్లాడాలి. ఆయన అటువంటి ఋషి అండి. ఏమిటి త్రిపీడ ఏమిటన్నట్టు, కంగారు పడకండి. ఆసనే పుత్ర పీడాచ, మీరు సంతానం లేదని బాధపడుతున్నారు కదా, ఆయన చూడండి ఎలా అన్నాడు, ఎంత అందంగా అన్నాడు మహానుభావుడు. ఆసనే పుత్ర పీడాచ బంధుపీడాస్తు భోజనే సజనే భర్తృపీడాస్తు త్రిపీడాస్తు దినే దినే. ఇదండి ఆయన ఉద్దేశం. 3 రకాల పీడ కలిపి ఒక ఏకవచనంగా చెప్పాడండి. నిజంగా స్త్రీకి, అందున మీ ఆవిడకి, మీ మహారాణి గారికి ఇవాళ పిల్లలు లేరని మీరు బాధపడుతున్నారు. అందుకే ఆయన ఏమన్నాడు, ఆసనే పుత్ర పీడాస్తు. నువ్వు కూర్చుంటే పుత్రులు వచ్చి నిన్ను, పీడ అంటే ఇక్కడ ఏదో బాధించడం, అప్పుడు సంస్కృతంలో పీడ అనే మాటకి నొప్పి, ఒత్తిడి అని కూడా అర్థం. ఒత్తిడి కొంచెం ఎక్కువ, హడావిడి అని కూడా. నువ్వు కూర్చుంటే చాలు, పిల్లలు హడావుడి చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఒత్తిడి చేస్తూ ఉండాలి. ఆ పిల్లలు లేనప్పుడుగా ఆ మాట ఎంత బాగుంటుంది. ఇంకా పూర్వం అలాగా పనసచెట్టమ్మ అనేవారు ఎక్కువ మంది పిల్లలు ఉంటాయి. ఎందుకంటే పనస చెట్టుకి ఎక్కడ కాయలు ఉంటాయని చెప్పలేం మనం. కమ్మకు ఉంటుంది, చిగురుకు ఉంటుంది, కింద ఉంటుంది, పైన ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది.
ఈ చెట్టుకైనా కాయలు ఫలాలంటే ఓ చివరిలో ఉంటాయి, మొదట్లో వేళ దగ్గర ఎక్కడ ఉండవు. కానీ పనస చెట్టుకు అలాగా ఎక్కడైనా ఉండదు. అలాగే పిల్లలు తెరని పనస చెట్టు అనేవారు. ఎందుకంటే ఏదో ఒకళ్ళకేమో ఓ పిల్లకి జడేస్తూ ఉంటుంది, ఒకడేమో ఒళ్ళో పాలు తాగుతూ ఉంటాడు, ఒకడు బయట ఆడుకుంటే అమ్మాయి అంటాడు, ఒకడు వీపు మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు. ఇంతకీ విశేషం ఏంటంటే ఈ ఒళ్ళో పిల్లాడు తాగేవాడికి 6 నెలలు, ఈవిడికి 3వ నెల. ఇలాంటివి వ్యవహారాలు చాలా ఉండేవి పూర్వం, చిన్నతనంలో చూసేవాళ్ళం. పనస చెట్టు అనేవారు. అదే ఆసనే పుత్రపీడాస్తు, నువ్వు కూర్చుంటే పిల్లలు నిన్ను అలర చేసి గోల్ చేసి ఏడిపిస్తూ ఉండాలి. సంతోషం, ఎంత మాట అన్నారు, అదే మేము కోరుకుంటున్నామండి. ఏమిటో 20 ఏళ్ళు అయింది, పెళ్ళి సంతానం లేదు అని అనుకుంటారు మరి. అలాగే బంధుపీడాస్తు భోజని, భోజనం చేసే సమయంలో బంధువులు ఎక్కువగా ఒత్తిడి చేయాలంటే భోజనం చేసేప్పుడు బంధువులు రావాలి, బంధువులు మనం కలిపి తినాలి అనుకునేవారు పూర్వం. ఇలాగా ఇప్పట్లాగా ఎవడూ రావద్దు, ఒంటికేసి వండుకోము కాదు. అందుకే అందరూ రావాలి, 10 మంది ఉండాలి. 10 మంది రాకపోతే ఇల్లా వెలకడా అనేవారు. మరి కొంతమంది పెద్దలు అయితే బియ్యం డబ్బా తీసి చూసి బియ్యం తరగట్లేదని బాధపడేవాళ్ళు. అంత సహృదయం వాళ్ళది. నలుగురు తినాలని కోరుకునేవాళ్ళు నిజంగా. అందుకని బంధుపీడాస్తు భోజని. 3వది శయనే భర్తృపీడాచ, మహారాణి గారి మీరుకెళ్ళి తిరిగిపోయింది. ఎందుకని నువ్వు కాస్త మంచం మీద అలా వయ్యారంగా పడుకుంటే భర్త కాస్త హడావిడి, సరసం, సరదా, ఒత్తిడి అవన్నీ ఉండాలి. అదో సరదా, అదో రసమయమైన పీడ అనుకుంటే అలాగా. అది ఆవిడ కూడా కాస్త మీరుకెళ్ళి తిరిగింది. నిజంగా ఏ స్త్రీ అయినా కోరుకునేదే మంచం మీద అలా వయ్యారంగా పడుకునేసరికి భర్త గారు వచ్చి సరసం ఆడాలని, భోజనం చేసే సమయంలో 10 మందికి పెట్టుకోవాలని, మనం తినడం కాకుండా 10 మందికి పెట్టాలని, అలాగే సంతానం 4 ఉండి హాయిగా ఆ హడావుడు చేస్తూ ఉండాలని. ఒక పిల్లకి పుట్టినరోజు, ఇంకో పిల్లకేమో పెళ్లి రోజు, ఇలాగా రకరకాలు జరుగుతూ ఉండాలి. పెళ్ళి, పేరంటం, ఉపనయనం, హడావుడి. ఏం లేకపోతే ఇల్లు ఏమిటండి? ఇల్లు అంటే నిజానికి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉండాలి అంతే. ఎక్కడెక్కడ దిగేవాడు దిగుతూ ఉంటాడు, అమ్మేవాడు అమ్ముతూ ఉంటాడు. జీడిపప్పు అంటూ ఉంటాడు. ఒకటి తాడేపడుకున్న స్టేషన్లో పాలకు జీడిపప్పు అమ్మేవాళ్ళు. ఉండాలి ఇల్లు అంటే, అలాగే ఉండాలి. ఏమీ లేకుండా ఊరికే శ్మశాన ప్రశాంతం ఏమిటి ఇంట్లో? అది సన్యాసుల ఆశ్రమంలో ఉంటుంది అలాగా. ఇప్పుడు అవి అలా ఉండలేదు. అందుకని ఇవి కోరుకోవాలి. అందుకని సరదాగా వాటిని కప్పేస్తూ ఈయన త్రిపీడాస్తు దినే ఆసనే పుత్రపీడాస్తు బంధుపీడాస్తు భోజనే శయనే భర్తృపీడాస్తు త్రిపీడాస్తు దినే అని సర్ది చెప్పేశాడు. అప్పటికి బ్రహ్మాండమైన సత్కారం చేసి పంపించాడు. ఇక ఆయన ముక్కుబొడం పడడం సరిపోయింది. కాళిదాసు ఇప్పుడంటే సర్దుకున్నావు, రేపు పొద్దున్న ఇలాగే అంటే ఎవడు సర్దుకుంటాడు? కాస్త నేర్చుకో 4 మొక్కలు, ఎంతసేపు ముక్కుబోడమేనా అని కొంచెం ఆయనకి రేవేదో పెట్టాడు. ఊరికే దరిద్రం అని ఇంట్లో కూర్చుంటారేమిటయ్యా? కాస్త అరుగు మీద కూర్చొని కాస్త చదువుకో, 4 ముక్కలు తెలుసుకో, మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు ఎలా చెప్పాను కూడా సరిపోయింది. లేకపోతే ఏం కావాలి? అయ్యి బాబోయ్ నువ్వు కాపాడవయ్యా, లేకపోతే శిరచ్ఛేదం అయిపోయేది అన్నాడు. అసలు ఈ భార్య కోరుకుంటుందన్న విషయం కూడా నాకు తెలియదు అన్నాడు. మరి అదే మరి ఆ మాత్రం ఊహాశాలతో చమత్కారం లేకపోతే పాండిత్యాలంటూ ఉపయోగం ఏంటండి? ఇప్పటికీ చాలామంది గొప్ప విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు వేదికల మీద రాణించలేకపోవడానికి ఇదే కారణం. ఈ పరిశ్రమ చెయ్యరు, ఈ స్థితి గమనించరు. పైగా ఎవరైనా కాస్త చమత్కారాలతో రాణిస్తూ బ్రహ్మాండంగా వెలుగుందో తలకాయ 4 జోకులు చెప్పగానే ఉపన్యాసం అయిపోయింది ఏమిటంటారు. జోకుల కోసం ఉపన్యాసాలు చెప్పరు ఎవరు. అసలు విషయం వేరే ఉంటుంది. దాన్ని కాస్త ఎక్కించాలంటే మధ్యలో ఇది చేర్చాలి. ఎందుకంటే పరిహాసములేని శుభప్రసంగము గ్రాసములేని కొలు కొరగానివి పెమయసింగ ధీమణి. ఎంత గంభీరమైన ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తున్నా సరే మధ్యలో కాస్త చలోక్తులు ఉండాలి. అవి మరీ ఎక్కువైపోకూడదు. ఇక అదే ఉపన్యాసం అన్నట్టుగా ఉండకూడదు. ఎంత లలితా సహస్రం మీద మాట్లాడుతున్నా సరే మధ్యలో ఒక 2-3 సరదాలు ఉంటే కాస్త నిద్రపోయే భక్తులు కాస్త మెరుకుగా ఉంటారు. అలాంటి చమత్కారం లేకపోతే ఎలాగండి? మాకు చిన్నప్పుడు హరికథలు చెప్పేవారు. చిట్యాల ఆంజనేయుడు గారిని మహానుభావుడు చెప్పేవాడు. మంచి గంభీరంగా సాగిపోతున్న సమయంలో ఆయన చూసేవాడు. రాత్రి 11 అయింది, అప్పుడు పడుకోరేంటి పిల్లలు. పైగా పిల్లలు పడుకుంటే ఇక తల్లు లేచి వెళ్ళడం ప్రారంభిస్తారు. అందుకని ఒక్కసారిగా ఆంజనేయ స్వామి లంకలో ఎలా దూకాడంటే బల మీద దూకేవాడు ఢామ్మని. దెబ్బకి అందరూ అని లేచేవాడు. అది శ్రీమద్ రమారమణ గోవిందో హరి అనేవాడు. ఆయన కాసేపు టీ తాగేవాడు. దెబ్బకి మళ్ళీ 1 గంట వినేవారు. ఇలాంటి ఉపాయాలు లేకపోతే నెట్టుకురావడం ఎలాగా? ఇదే తేడా. అందుకని త్రిపీడ అని కాపాడాడు ఒక రకం.